మిథున, దేవా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే భాను వచ్చి, "దేవా నువ్వు నడవడమేంటి దేవా? నేనున్నాను కదా! నా ఆటోలో తీసుకువెళ్దామని నేనొచ్చాను. నువ్విలా నడుస్తుంటే నా మనసుకు తెలిసిపోయింది తెలుసా? రా దేవా, నిన్ను నా ఆటోలో డ్రాప్ చేస్తాను" అని దేవా చేయి పట్టుకుని తీసుకువెళ్ళి ఆటోలో కూర్చోబెడుతుంది. వెనక్కి వచ్చి మిథున దగ్గరికి, "చూడు దేవా అని రమ్మనగానే ఎలా వచ్చి ఆటోలో కూర్చున్నాడో అర్థమైందా? మా మధ్యన ప్రేమ అలాంటిది. నీకర్థం కాదులే. నువ్వు ఏవేవో కలలు కంటూ దేవాని నీ సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నావేమో. దేవ ఎప్పటికైనా నావాడే. నువ్వు అది అర్థం చేసుకుని వెళ్ళిపోతే బెటరు" అని మాట్లాడుతూ ఉంటుంది. మిథున భాను వంక అసహనంగా చూస్తూ ఉంటుంది. అంతలో దేవ ఆటో దిగేస్తాడు. "ఏంటి రాజా, ఏంటి ఆటో దిగేశావు" అని అంటుంది భాను. "ఆ రాక్షసు నుంచి తప్పించుకోవాలి అని నీ ఆటోలో కూర్చుంటే నువ్వేంటి తనతో గొడవ పడుతున్నావు? నీకు ఎన్నో సార్లు చెప్పాను, నా మీద ఆశలు పెట్టుకోవద్దు. నేను ఎప్పటికీ ఒంటరిగానే ఉంటాను. నా జీవితంలో ఆడవాళ్ళకి స్థానం లేదు అని. అయినా నువ్వు తనతో గొడవ పడడం ఏంటి? ఇంకొకసారి ఇది రిపీట్ అయితే అస్సలు బాగోదు చెప్తున్నాను" అని దేవా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న మిథున పైకి కనిపించడు కానీ పర్వాలేదు అని నవ్వుకుంటూ ఉంటుంది వెళ్ళిపోతున్న దేవాని చూస్తూ. భాను అసహనంగా, "రాజా రాజా ఆటోలో కూర్చో రాజా, నేను తీసుకువెళ్తాను రాజా" అని అంటూ ఉంటుంది. ఇంకా మిథున భాను వంక చూస్తూ నవ్వుతూ, "ఇందాక ఏదో అన్నట్టున్నావు" అని అంటుంది. ఇంకా మిథున అలా అనేసరికి భానుకి కోపం వస్తూ ఉంటుంది. "ఏ నీ వల్లే నా రాజా ఆటోలో నుండి దిగేశాడు" అని అంటుంది భాను. "నాతో నువ్వు గొడవ పెట్టుకున్నందుకే నా భర్త నీ ఆటోలో నుంచి దిగేశాడు. ఇది మా బంధం, అర్థమైందా? భార్యాభర్తలన్న తర్వాత కొన్ని చిరాకులు పరాకులు ఉంటాయి. అంత మాత్రాన మూడో వ్యక్తికి ప్రవేశం ఈజీగా దొరుకుతుంది అనుకుంటున్నావా? అంత ఈజీగా మా మధ్యలోకి నువ్వు రాలేవు. ఆ నమ్మకం నాకుంది" అని అంటుంది మిథున. "ఏయ్ అసలు నీకేం తెలుసు" అని అంటూ ఉంటుంది భాను. "హా తెలుసు, చాలా తెలుసు. చిన్నప్పటి నుంచి దేవానే నీ భర్త అని, అతనినే ప్రేమిస్తూ అతని కోసమే బ్రతుకుతున్నావు. నాకు అర్థమవుతుంది. కానీ మధ్యలో దేవుడు చేసిన దానికి నేను కూడా ఏమి చేయలేను కదా. మనం అనుకుంటే సరిపోదు కదా, ఆ దేవుడు కూడా అనుకోవాలి కదా. నేను నిన్ను తప్పు పట్టట్లేదు భాను. కానీ ఆల్రెడీ దేవాకి నాకు మ్యారేజ్ అయిపోయింది. అది అర్థం చేసుకుని నువ్వు దూరం అయితే నీకే గౌరవంగా ఉంటుంది. లేదు కాదు కూడదు అని అస్తమానం మా మధ్యలోకి వచ్చి గొడవ పెట్టాలి, ఇది చేయాలి అది చేయాలని ప్రయత్నిస్తే అది నీకే నష్టం. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో" అని అంటూ ఉంటుంది మిథున. అది విన్న భాను ఫ్రస్ట్రేషన్తో, "దేవా ఎప్పటికైనా నాకే సొంతమవుతాడు. దేవా నీకెప్పటికీ దక్కడు. ఎందుకంటే దేవా మనసులో నువ్వు లేవు" అని అంటుంది భాను. "దేవా మనసులో నేను లేను ఒప్పుకుంటాను. కానీ నువ్వున్నావా? నువ్వు కూడా లేవు కదా" అని అంటుంది మిథున. ఆ మాటకి భానుకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు. ఇప్పుడు లేకపోతేనే తర్వాతైనా నా ప్రేమని అర్థం చేసుకుంటాడు, నన్ను తనదాన్ని చేసుకుంటాడు, ఆ నమ్మకం నాకుంది అని అంటుంది భాను. "హా ఇప్పుడు పాయింట్‌కొచ్చావు భాను. వన్ సైడ్ లవ్ నీది. నీకే అంత కాన్ఫిడెంట్ ఉంటే ఆ పార్వతీ పరమేశ్వరుల సన్నిధానంలో, ఆ దేవుని సమక్షంలో నా మెడలో తాళి పడింది. ఇంకా నాకెంత కాన్ఫిడెంట్ ఉండాలి? ఎప్పటికైనా దేవ మా బంధాన్ని గుర్తిస్తాడు, నన్ను భార్యగా అంగీకరిస్తాడు. ఆ నమ్మకం నాకుంది. అనవసరంగా పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేసి నీ టైం వేస్ట్ చేసుకోకు. ఎందుకంటే పెళ్ళైన వ్యక్తి కోసం ఆరాటపడితే అంత బాగోదు. అర్థం చేసుకో ఎందుకు చెప్తున్నానో. సాటి ఆడదానిగా నీ బాధ నాకు అర్థమవుతుంది. అంతే విధంగా నన్ను కూడా అర్థం చేసుకుని మా బంధాన్ని గుర్తించి దూరంగా ఉంటే నీకు మంచిది, నీకు గౌరవం ఉంటుంది. ఇలా అస్తమానం నాతో పోట్లాడాలి, గొడవ పెట్టుకోవాలని ప్రయత్నిస్తే సమాధానం ధీటుగానే చెప్పాల్సి ఉంటుంది" అని అంటుంది మిథున. అమ్మో, ఇంకాసేపు ఈమె మాటలు వింటే మాటలతో మంచితనంతో నన్నే మార్చేసేలా ఉంది, నా ప్రేమను నాకు దూరం చేసేలా ఉంది. అయినా ఎవరు చెప్పినా ఎంత చెప్పినా ఈవికి చెవులకి ఎక్కువ కదా, ఈమెతో నాకేంట్లే అని ఫ్రస్ట్రేట్ అవుతూ భాను అక్కడి నుండి ఆటో తీసుకుని వెళ్ళిపోతుంది. మిథున నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది. తర్వాత
దేవా ఫ్రెండ్స్ బ్యానర్స్ రెడీ చేయించి ఊరు మొత్తం అంటించేస్తారు. ఆ బ్యానర్‌లో దేవా మిథున ఫోటో ఉంటుంది. అలా దేవా మిథున ఫోటోస్‌తో ఊరు మొత్తం బ్యానర్స్ అంటించేస్తారు. అది చూసి దేవా షాకవుతాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్‌లో ఒకరిని పిచ్చకొట్టుడు కొడుతూ ఉంటాడు. "రేయ్! ఎవర్రా నీకా ఫోటో ఇచ్చింది? అయినా నేను చెప్పిందేంటి? మీరు చేసిందేంటి? ఏంట్రా ఇప్పుడు అన్నయ్యొస్తే అన్న ఏమనుకుంటాడురా నన్ను? ఇప్పుడు నేను అన్నకి ఏం సమాధానం చెప్పాలి? ఉన్న తలనొప్పులే సరిపోవట్లేదు అనుకుంటే, ఇంకా కొత్త తలనొప్పి తెచ్చారు నాకు. ఇప్పుడు అన్నయ్యకి ఈ విషయం తెలిస్తే అన్నయ్య ఏమనుకుంటాడో ఏంటో అని అంటూ ఉంటాడు దేవా. ఏంటి దేవా? మేము నిన్ను చాలా సార్లు అడిగాము. నువ్వే కదా ఈ ఫోటోని ప్రింట్ చేసి బ్యానర్స్ అంటించమన్నావు. నువ్వు చెప్పిందే కదా మేము చేసాం. నిన్ను ఫోన్‌లో చాలా సార్లు అడిగాం కదా! కన్ఫర్మ్‌గా ఆ ఫోటోనే ప్రింట్ చేయించాలా అని. నువ్వే కదా ఆ ఫోటోనే ప్రింట్ చేయించండి అని చెప్పావు అని అంటూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్సు. అవునా? నేనేం పంపించలేదే ఈ ఫోటో. ఎవరు పంపించుంటారు? అది నాకు తెలియకుండా నా ఫోన్ నుండి మా ఇద్దరి ఫోటోను ఎవరు పంపించుంటారు అని అంటూ ఉంటాడు దేవా. అదేంటి దేవా మమ్మల్ని అడుగుతావు? నీ ఫోన్ నుండి వచ్చింది కాబట్టే కదా కన్ఫర్మ్‌గా ఆ ఫోటోనేనా అని మేము అన్ని సార్లు అడిగాము. నువ్వు కూడా ఓకే చెప్పడంతో నువ్వు మనస్ఫూర్తిగానే అంగీకరించేవేమో వదినమ్మని భారీగా. అందుకే ఆ ఫోటోని ప్రింట్ చేయించమన్నావేమో అని మేము బ్యానర్స్ మొత్తం అదే ఫోటోని ప్రింట్ చేయించేసాం. ఇప్పుడేమో నాకు తెలీదంటున్నావు. మేమేం చేయాలి దేవా అని అడుగుతూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్సు. అరే! చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉందిరా. ఏమీ అర్థం కావట్లేదు. నా ఫోన్ నుండి ఆ ఫోటో మీకెలా వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటాడు దేవా. దేవా ప్రశాంతంగా ఆలోచించు. నీకే గుర్తొస్తుంది అని అంటారు వాళ్ళ ఫ్రెండ్సు. ఇంకా దేవా ఆలోచించుకుంటూ ఉంటాడు. దేవా ఫోన్ మాట్లాడే సమయంలో మిథున కావాలనే గిన్నెలన్నీ తీసుకొచ్చి శబ్దం చేస్తూ ఉంటుంది కదా! అది గుర్తు చేసుకుంటాడు దేవా. హా! ఇది ఖచ్చితంగా ఆ రాక్షసి పనే. నేను ఫోన్ మాట్లాడేటప్పుడు మీ మాటలేమీ నాకు వినిపించకుండా గిన్నెలతో పెద్ద పెద్ద శబ్దాలు చేసింది. అందుకే నాకు సగం అర్థం కాక ఓకే చెప్పేశాను. అందుకే ఇంత పెద్ద ఘోరం జరిగిపోయింది. ఇప్పుడు అన్న అమ్మాయి గురించి అడిగితే ఏం సమాధానం చెప్పాలి? ఆ రాక్షసి సంగతి ఇంటికి వెళ్ళాక చెప్తాను. అసలు ఏమనుకుంటుంది? ఈ దేవగాడు అంటే ఏంటో తెలిసొచ్చేలా చేస్తాను. ఈ దెబ్బకి పుట్టింటికి పారిపోతుంది అని అనుకుంటూ ఉంటాడు దేవా ఫ్రస్ట్రేషన్‌తో. ఊరంతా బ్యానర్స్ అంటించడంతో ఊర్లో వాళ్ళందరూ చూసి చూడముచ్చటైన జంట, చాలా బావుంది జంట, ఈడు జోడు బావుంది అని మెచ్చుకుంటూ ఉంటారు. దేవా ఇంటికి వచ్చిన తర్వాత మిథునని నిలదీస్తాడు. నా ఫోటో, నీ ఫోటో జత చేసి నా ఫోన్ నుండి మా ఫ్రెండ్స్‌కి ఎందుకు పంపించావు? ఇప్పటి వరకు ఈ వీధిలో వాళ్ళకు మాత్రమే తెలిసింది. ఇప్పుడు ఊరు మొత్తం తెలిసేలా చేశావు. అసలు నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? నా ఫోన్ నుండి మా ఫ్రెండ్స్‌కి ఎందుకు అది పంపించావు అని అడుగుతూ ఉంటాడు దేవా. నువ్వే అన్నావు కదా! ఈ ఇంట్లో వాళ్ళు కానీ, నువ్వు కానీ నన్ను భార్యగా, ఈ ఇంటి కోడలుగా గుర్తించడం లేదు అని. అందుకే ఈ రోజుతో నేను దేవా భార్యని అని ఊరి మొత్తం తెలుస్తుంది. అప్పుడు నన్ను అందరూ గుర్తిస్తారు అని అంటుంది మిథున. వామ్మో! వామ్మో! ఎంత ప్లాన్ చేశావే! ఇంత మనసులో పెట్టుకొని నన్ను సాధించాలని అలా చేసావు కాదు. ఏం తెలివే నీది! ఒక్క మాట అన్నందుకు ఇంత రివెంజ్ ప్లాన్ చేస్తావా? అని గుండెలు పట్టుకుంటూ అంటూ ఉంటాడు దేవా. ఇప్పుడు దేవా భార్య మిథున అని అందరికీ తెలుస్తుందిలే అని అంటుంది మిథున. నువ్వెన్ని ప్లాన్స్ చేసినా నేను మాత్రం నిన్ను భార్యగా అంగీకరించను అని అంటాడు దేవా. నేను మాత్రం నిన్ను భర్తగా అంగీకరించానా ఏంటి? నువ్వు కట్టిన ఈ తాళికి విలువిచ్చి మాత్రమే ఇక్కడ ఉంటున్నాను. నువ్వు అంగీకరించే వరకు నేను ఇక్కడే ఉంటాను అని నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది మిథున. అమ్మో! దీనికి ఎన్ని తెలివితేటలున్నాయి. దేవుడా! నా జీవితాన్ని ఏంటి దేవుడా ఇలా ఆడుకుంటున్నావు? ఏదో తెలియక తాళి కట్టేశా. అదేమో ఇంట్లో వచ్చి కూర్చుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నన్ను ఫుట్‌బాల్ ఆడుకుంటున్నావేంటి దేవుడా! అని అనుకుంటూ ఉంటాడు దేవా. ఇది ఇమాజినరీ స్టోరీ మాత్రమే. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థాంక్స్ ఫర్ వాచింగ్.